అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి ముందే 3 కుట్రలు భగ్నం చేశారు సైన్యం. ఆ ప్రాంతాలలో బాంబులు పెట్టేటటువంటి వాళ్ళని, అట్లాగే పాకిస్తాన్ నుంచి ప్రత్యేకించి అక్కడ కోసం వచ్చినటువంటి వాళ్ళని వెంటాడి, వేటాడి కాల్చి చంపినటువంటి సంఘటనలు, ఆ ప్రాంతంలో ఆ రూట్‌లో అరాచకాలు చేయడానికి ప్రిపేర్ అయ్యే గ్రూపుల్ని పట్టుకోవడం ఇయన్నీ జరిగిపోయినాయి. తర్వాతన ఏది కొండ ప్రాంతాలలో జాగ్రత్తలు తీసుకోవడం ఇదంతా అయిపోయింది. ఇప్పుడు తాజాగా 47 మంది అమర్నాథ్ యాత్రికులతో రాంబాన్ డిస్ట్రిక్ట్‌లో ప్రయాణిస్తున్నటువంటి ఒక బస్సు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. జమ్మూ కాశ్మీర్ దగ్గర ఆహ్, బుధవారం ఇది చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున కంగారైంది. అయితే పాసెంజర్‌లందరినీ సురక్షితంగా దించేసింది సైన్యం. వాళ్ళు కూడా దగ్గరే ఉంటారు కాబట్టి ఏ ఒక్కళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిన్నపాటి గాయాలు కూడా జరగలేదు. అయితే వెంటనే మంటల్ని ఆర్పారు. కానీ దీని వెనకాల ఉన్న కుట్ర ఏమైనా ఉందా? లేపోతే బస్సులు తగలబడుతున్నాయి గాబట్టి అందులో భాగమా ఇది అన్నటువంటిది సరైన నివేదిక ఇవ్వమని జెప్పేసి ఫోరెన్సిక్‌ని అడిగారు.